అంతకుముందు వారిని శత్రువులకు అప్పగించినప్పుడు వారు ఏడ్చేవాళ్ళు, దేవునికి మొరపెట్టేవాళ్ళు. అలా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు కనికరించి వారికి జవాబిచ్చేవాడు, వారిని విడిపించేవాడు. విడిపించిన కొంతకాలానికి మరలా వీళ్ళు పాపిష్టి పనులు చేసేవాళ్ళు. మరలా కష్టం వచ్చి పడేది. మరలా శత్రు సైన్యము, శత్రు రాజులు వీరిని బహుగా కఠినంగా బాధించినప్పుడు, వీరిని హీనంగా చూసినప్పుడు ఆ బాధ తట్టుకోలేక మరలా మొరపెట్టేవారు. మరలా దేవుడు విడిపించేవాడు. శత్రువు చూశాడు, వీరు మొరపెట్టినప్పుడల్లా దేవుడు వీరిని విడిపిస్తూ ఉన్నాడు. వీరు విడిపించబడకుండా ఉండాలయ్యా అంటే ఏం చేయాలి? వీరిని అసలు మొరపెట్టకుండా చేయాలి. వీరు మొరపెట్టకుండా చేయాలంటే ఏం చేయాలి? వీరికి తెలియకుండానే వీరిని బాధ పెట్టాలి. అంతే కదా? ఏం చేయాలి? బాధించాలి, కానీ ఏడ్చే అంతగా బాధించకూడదు. వీరిని హింసించాలి, కానీ దేవుని వైపుకు తిరిగి అంతగా హింసించకూడదు. ఎంత చక్కని పన్నాగం! ఈరోజు చాలామంది క్రైస్తవులే దేవుని సందులో కన్నీరు గార్చరు, ప్రార్థన చేయరు. కారణం ఏంటంటే అన్నీ బాగున్నాయి బ్రదర్. ఏమిటి? అన్నీ బాగున్నాయి బ్రదర్. మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి పిల్లలు, అన్నీ బాగున్నాయి బ్రదర్. అన్నీ బాగుంటే మరి ఆత్మీయత కూడా బాగుండాలి కదా. అన్నీ బాగుంటే మరి నీకు దేవునికి మంచి రిలేషన్షిప్ ఉండాలి కదా. మనిషికున్న తత్వం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఇంట్లో 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు చక్కగా చదువుకుంటాడు, వాడు ఎంసెట్లో ర్యాంక్ సంపాదించాడు. అంతేకాకుండా వాడు ఇప్పుడు MBBS చదువుతున్నాడు. వాడు ఆదివారం చర్చికొస్తాడు. మీలాగే చాలా మంచోడు పాపం. చర్చికొస్తాడు, కానుకేస్తాడు, వెళ్ళిపోతాడు. రెండో వాడు అడ్డగాడిద. ఏంటి? రెండో వాడు అడ్డగాడిద. వాడు చర్చికి రాడు. అన్నీ పోకిరీ చేష్టలే, అన్నీ పిచ్చి పనులే. అమ్మాయిలు కూడా పడతా ఉంటాడు, వాళ్ళని ఏడిపిస్తూ ఉంటాడు. వాడికి చదువు ఉండదు. ఎప్పుడు ఇంట్లోంచి బయటికి పోతాడో తెలియదు. పోతూ పోతూ ఏం పట్టుకెళ్తాడో కూడా తెలియదు. ఎప్పుడు ఇంటికి వస్తాడో తెలియదు. వచ్చేటప్పుడు ఏ రూపులో వస్తాడో, ఏ స్మెల్తో వస్తాడో కూడా తెలియదు. అటువంటి నీచమైన కొడుకు. నాలాంటి సేవకుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తల్లి అంటుంది, అయ్యా మా రెండో వాడి కోసం ప్రార్థన చేయండి అయ్యా. ఏమైందమ్మా? ఏమైందంటే ఏం చెప్పాలండి? వాడు వట్టి పనికిమాలినోడు, చదువు సంజయ్ లేకుండా పోకిరీ చేష్టలు చేస్తూ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. మా మొదటివాడు మాత్రం అండి చక్కగా చర్చికి వస్తాడండి, చక్కగా వాక్యం వింటాడండి, బాగా చదువుకుంటున్నాడండి. అంటే వాళ్ళ దృష్టిలో అర్థం ఏమిటి? మొదటివాడేమో ప్రార్థనా సహాయం అవసరం లేనివాడు. ఎందుకని? చర్చికి వెళ్తాడంట, బాగా చదువుకుంటాడట, కాబట్టి వాడి కోసం ప్రార్థన చేయనవసరం లేదట. రెండో వాడు మాత్రం పనికి మాలిన వాడట, చదువుకోవట్లేదట, వేషాలు వేస్తున్నాడట. కాబట్టి రెండో వాడికి ఏం కావాలి? ప్రార్థన కావాలి. జాగ్రత్తగా వినండి. ఒక తల్లి సాధారణంగా చూసే విధానం ఇది, సాటి మనుషులు చూసే విధానం ఇది. కానీ వాస్తవంగా దేవుడు చూస్తున్నప్పుడు ఆ మొదటివాడు రక్షించబడకపోయినట్లయితే, ఆ మొదటివాడు తన పాపాల నిమిత్తం పశ్చాత్తాపడి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించకపోయినట్లయితే, రెండోవాడు దేవుని దృష్టిలో ఎంత పాపిష్టోడో, ఎంత నీచమైన వాడో, మొదటివాడి కూడా దేవుని దృష్టిలో అంతే నీచమైన వాడు, అంతే పాపిష్టివాడు. కారణం బైబిల్ సెలవిస్తూ ఉంది, మనిషి యొక్క నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది. తల్లిగా తండ్రిగా వాడు పాపిష్టి పనులు చేయట్లేదు కాబట్టి, వాడిలాగా తిరగడం లేదు కాబట్టి, నీ దృష్టిలో వాడు మంచోడు కావచ్చేమో, కానీ దేవుని దృష్టిలో రక్షింపబడని ప్రతి వ్యక్తి, క్రీస్తు రక్తంలో కడగబడని ప్రతి వ్యక్తి, బ్రతుకును మార్చుకొని తిరిగి జన్మించిన అనుభవం లేని ప్రతి వాడు మంచోడు కావచ్చు, చక్కగా మాట్లాడేవాడు కావచ్చు, ఒదిగి ఉండేవాడు కావచ్చు, సాత్వికంగా ఉండేవాడు కావచ్చు, మందిరానికి చాలా క్రమంగా వచ్చేవాడు కావచ్చు, పరుల జోలికి పోకుండా ఉండేవాడు కావచ్చు, బూతు మాటలు మాట్లాడకుండా ఉండేవాళ్ళు కావచ్చు. ఇలా మాట్లాడేవాళ్ళు క్రైస్తవులు కాకుండా బయట కూడా చాలా మంది లేరా? లేరండి. ఎంతమంది లేరు? సాధువులాగా ఉండేవాళ్ళు, చేతనైన సహాయం చేసేవాళ్ళు, మేలు చేసేవారు, పరులకు కీడు చేయకుండా ఉండేవాళ్ళు లేరా? ఉన్నారు. అయితే అందరూ పరలోకానికి వెళ్ళిపోవాలి కదా. అదే సాధ్యము కాదు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఈవిల్ ఈజ్ ఈవిల్ ఎట్ ఎవ్రీ లెవెల్. అవునా? ఈవిల్ ఈజ్ ఈవిల్ ఎట్ ఎవ్రీ
లెవెల్. బాటిల్ నిండా పాయిజన్ తాగితేనే అది పాయిజన్ కాదు, బాటిల్లోంచి బొట్లు తీసి తాగినా అది పాయిజనే. అలాగే మనుషుల దృష్టిలో వీడు తిరుగుబోతు కాబట్టి, త్రాగుబోతు కాబట్టి వీడు పాడైపోయిన వాడు. మరొకడు ఎవడండి? వాడు తిరుగుబోతాడు కాదు, త్రాగుబోతాడు కాదు, మనుషుల దృష్టిలో వాడు పాడైపోయిన వాడు కాదు, కానీ దేవుని దృష్టిలో సమానంగానే పాడైపోయిన వాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వు ఒకవేళ మంచి వ్యక్తివి కావచ్చు, నీ మంచి నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళలేదు. అందరిలాగా నువ్వు పాపిష్టి వాడివి కాకపోవచ్చు, అయినంత మాత్రాన నువ్వు పరలోకానికి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఎందుకని? పరలోకము దేవుడు నివసించే స్థలము. అక్కడ కేవలము ఏ పాపము ఎరుగని పరిశుద్ధులు మాత్రమే నివసించే స్థలము. అక్కడికి నువ్వు వెళ్ళాలంటే కేవలము క్రీస్తు యొక్క రక్తంలో కడగబడితే తప్ప అది సాధ్యము కాదు. రక్త ప్రోక్షణం పాప వినాశనం. రక్తం ప్రోక్షించబడితేనే, అది కూడా దేవుని రక్తం అయి ఉంటేనే పాపికి పాపానికి విరుగుడు ఉన్నది. అది సత్యము. గమనించాలి. తల్లి అంటుంది, పెద్దవాడు పర్లేదండి, రెండో వాడికే ప్రార్థన కావాలండి. అర్థమైందా? దేవుని దృష్టిలో ఇద్దరు పాడైపోయిన వాళ్ళు, సైతాను కూడా ఇద్దరిని పాడు చేశాడు. అది తెలియకుండా పాడు చేశాడు. అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలును ఏం చేశాడో తెలుసా? ఈ పోకిరీ చేష్టలు చేసేవాడిగా, ఈ ఇష్టానుసారంగా జీవించేవాడిగా, తిరుగుబోతుగా, త్రాగుబోతుగా, ఈ విధంగా నీచమైన స్థితికి దిగజారిపోయిన ఆ రెండో వాడిలా కాకుండా, పూర్తిగా శ్రమలు పడకుండా, పూర్తిగా కష్టాలు పడకుండా, దేవుని వైపు తిరిగి ఏడ్చే విధంగా కాకుండా ఏం చేయడం మొదలుపెట్టాడో తెలుసా? వారిని హింసించటము మొదలుపెట్టాడు. ఎలా హింసిస్తున్నాడయ్యా అంటే, ఎలా వారి జీవితాలతో ఆడుకుంటున్నాడయ్యా అంటే, వారు ప్రార్థన చేయకపోయినా పర్వాలేదులే, మనం బ్రతికేయచ్చులే అనే స్థితికి వారిని తీసుకొచ్చాడు. గమనించండి, చాలామంది క్రైస్తవులు అలాగే ఉంటారు. వారి జీవితంలో ప్రార్థనే ఉండదు, కుటుంబ ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన ఉండదు, బైబిల్తో వారికి సంబంధం ఉండదు. ఏదో ఆదివారం మోసుకొస్తారు తప్ప ఆ తర్వాత దాంతో ఏమాత్రం సంబంధం ఉండదు. కానీ వారు చలామణి అయిపోతూ ఉంటారు. ఏ విధంగా? క్రైస్తవుల్లాగా. ఎందుకని? వారికి అలవాటైపోయింది దేవుడితో వ్యక్తిగత రిలేషన్షిప్ లేకుండా కూడా బ్రతికేయడం. ఇదే సైతాను చేసే బహు ప్రమాదకరమైన పన్నాగం. నీలో ప్రార్థన చేయడానికి కావలసినటువంటి మంట లేకుండా చేస్తాడు. దేవుని వైపు తిరిగి ఏడ్చే విధంగా, కన్నీరు కార్చే విధంగా నీ చుట్టూ పరిస్థితులు లేకుండా చేస్తాడు. అప్పుడు అనుకుంటే అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రార్థన చేయని అవసరం లేదు. అది వాడి పన్నాగము. అదే చేశాడు ఇశ్రాయేలుల్ని. అంతకుముందు వారు ఏడ్చారు. 40 సంవత్సరాలు ఎప్పుడైతే వారు ఫిలిష్తీయుల చేతిలో పడ్డారో, ఫిలిష్తీయుల చేతిలో పడిన తర్వాత వారు ఎప్పుడూ కూడా దేవునికి మొర్ర పెట్టలేదు. దే నెవర్ క్రై టు గాడ్. దేవునికి వాళ్ళు ఎప్పుడూ కూడా ఎలుగెత్తి ఏడవలేదు, ప్రార్థన కూడా చేయలేదు. కారణం ఏమిటయా అంటే, వాడు చాలా తెలివైన వాళ్ళు. వీరి దగ్గర ఆయుధాలు లేకుండా చేసేశారు. ఇది సైతాను యొక్క కుట్ర. ప్రియ సహోదరి సహోదరుడా, సైతాను ఈరోజు అదే కుట్రను ఈరోజు క్రైస్తవ్యం మీద ఉపయోగిస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? అసలు వీరికి ప్రార్థనే లేకుండా చేసేస్తే, ప్రార్థన అనే ఆయుధమే లేకుండా చేసేస్తే, వీరిని ప్రార్థించకుండా చేసేస్తే అంతకన్నా సక్సెస్ఫుల్ థింగ్ ఇంకేమీ లేదు అనేది సైతాన్ యొక్క పన్నాగం. ఈరోజు ఆ పన్నాగంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది పడ్డారో ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.